జనరల్‌గా మనకి హిస్టరీ తెలవాలి అంటే దాని యొక్క సోర్సెస్ తెలియాలి. సో, తెలంగాణ హిస్టరీ అనేది ఎలా తెలుసుకున్నాము అంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక సెవెంత్ నిజాం ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌ని 1914లో స్థాపించాడు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, తెలంగాణ హిస్టరీని తెలుసుకోవాలి అనేసి. సో, టు ఎక్స్‌ప్లోర్ ది ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఇన్ తెలంగాణ దిస్ హాస్ బీన్ స్టార్టెడ్ బై హిమ్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ గుల్జాం యజిద్దామి. హిస్టారిక్ సైట్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే శాతవాహన సైట్ ఎట్ కొండాపూర్. 2014లో తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ యొక్క నేమ్ని మార్చారు. ప్రజెంట్ వచ్చేసి దాని హెరిటేజ్ తెలంగాణ అని అంటాము. లేటెస్ట్గా ఎక్స్కవేషన్స్ అనేవి ఫన్గిరిలో జరుగుతున్నాయి. 2019లో ఒక బుద్ధిస్ట్ సైట్ సూర్యాపేట్ డిస్టిక్లో బయటికి రావడం జరిగింది. అదేంటి అంటే లైఫ్ సైజ్ టుకో స్టాచ్యూ ఆఫ్ బోధిసత్వ అన్నట్టు. కింద ఇచ్చాను కొన్ని సైట్స్ అండ్ వాటి యొక్క ప్లేసెస్లో డిస్కవరీ అయిన ఐటమ్స్ యొక్క డీటెయిల్స్. సో, ఫస్ట్ సోర్స్ ఏంటి, ఒక హిస్టరీ తెలుసుకోవాలి అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే కుతుబ్ షాహీస్ యొక్క కాయిన్స్ని మనం పరిశీలిస్తే ఏం తెలిసింది అంటే గోల్కొండకి ఇంకొక పేరు ఉంది, ఆ పేరే మొహమ్మద్ నగర్ అని. నెక్స్ట్ వచ్చేసి ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అసలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి అంటే ఒక హార్డ్ మెటీరియల్ స్టోన్ కానీ మెటల్ పైన కార్వింగ్స్ చేస్తే, రాస్తే, చెక్కుతే దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాము. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ప్రక్రిత్ లాంగ్వేజ్లో బ్రాహ్మీ స్క్రిప్ట్లోనే రాసేవారు. తర్వాత కాలాంతరం దే హ్యావ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్, తర్వాతకి తెలుగులో రాశారు. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అస్మక మహాజానపదం అంటే ఒక ఏన్షియంట్ కింగ్డమ్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఎలా తెలిసింది అంటే ముకురావుపేటలోని ఒక ఇన్స్క్రిప్షన్ వల్ల. ఫస్ట్ ఎవర్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ అది అస్మక మహాజానపదానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్స్. ఇవి కృష్ణా వ్యాలీలో కానీ ఫన్గిరిలో కానీ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. విష్ణుకుండి ఇన్స్క్రిప్షన్స్ తుమ్మలగూడెంలో దొరికాయి. తుమ్మలగూడెం ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది విష్ణుకుండి డైనాసిటీ. చైతన్యపురి హైదరాబాద్లో వన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కూడా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది గోవిందవర్మ దొరికింది. హీ ఈజ్ ఆల్సో ఏ విష్ణుకుండి కింగ్ అన్నట్టు. Alampur inscriptions belong to the Badami Chalukyas. Inscriptions at Patan Chervu, Kolanukapa, etc. Kalyani Chalukyas కి సంబంధించినవి. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి కుర్క్యాల ఇన్స్క్రిప్షన్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ని 3 లాంగ్వేజెస్లో రాయడం జరిగింది. సో